ఎక్కడ చూసినా T24 అవర్స్ చాయ్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నారు. 4 రాష్ట్రాల్లో కూడా మీ బ్రాంచెస్ ఉన్నాయని విన్నాము. అవును. అలాగే అప్పుడు 300కి దగ్గరలో వెళ్ళబోతున్నారంట కదా! ఆల్మోస్ట్ ఇంకొక బ్రాంచ్ అయితే 300. ఇప్పుడు ప్రెజెంట్ 299 బ్రాంచ్ అవును. అండి. ఇది ఖచ్చితంగా ఒక ప్రొఫార్మా ప్రకారం ఉంటుంది. ఆ ప్రొఫార్మా నుంచి క్లియర్‌గా మా పర్సన్ అంటే అక్కడికి ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ కూడా ట్రైనింగ్‌కి వెళ్తాడు. నార్మల్ పర్సన్ ఎవరు పడితే వాళ్ళని పంపియకుండా ఆల్మోస్ట్ 10-20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ నా దగ్గర నేను T24 ఫ్రాంచైజ్ స్టార్ట్‌అప్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న పర్సన్ నా దగ్గర చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చాయ్ చేసే విధానంలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అంత టేస్టీగా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పర్సన్స్ వితిన్ 3 to 5 డేస్లోనే వీళ్ళకి నేర్పిస్తారు అన్నారు. అంత టేస్టీగా వీళ్ళు చేయగలుగుతారా? మాకు ఇన్కమ్ ఈ రోజు కాకుండా మేము నెక్స్ట్ డే అయినా జనరేట్ చేసుకోగలుగుతాం. కస్టమర్ ఏంటంటే మేడం తను అప్పు రూపంలో తేవచ్చు కానీ ఎవరి దగ్గరనే ఉంటుంది. అతని ఫ్యామిలీ మొత్తం ఆ షాప్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో కస్టమర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ కావద్దు. ఇలా టీల్లో కూడా చాలా రకాల చాయ్లు చాలా చాలా వెరైటీస్ మనం చూస్తున్నాం. ఇక్కడ మీ దగ్గర ఎన్ని రకాల టీలు మీరు వెరైటీస్ చూపించారు? టోటల్‌గా 50+ వెరైటీస్ ఉంటాయండి. 50+ అండి. ఓకే ఓకే. ఓన్లీ టీలోనే 24 వెరైటీస్ ఉన్నాయండి. కాఫీలోనే ఒక 6 వెరైటీస్. ఓకే. మిల్క్ షేక్స్‌లో ఒక 10 వెరైటీస్. ప్రీమియం షేక్స్‌లో ఒక 10 వెరైటీస్. లస్సీలో ఒక 10 వెరైటీస్. మోక్టైల్స్‌లో ఒక 5-6. బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం లాస్ అనేది ఉండదండి. లాస్ అనేది ఉండదు. మెయిన్ థింగ్ వేస్టేజ్ అనేది ఉండదు. ఈ వర్క్ ఏంటంటే ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ వర్క్ని వర్కర్స్ లేకుండా కూడా తన వర్క్ని తను ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఈ బిజినెస్కి ఇతనే బాస్. మీకు ఇన్ని బ్రాంచెస్ పెట్టాలి, ఇన్ని చోట్ల నేను కూడా ఈ వ్యాపారం చేయాలని అసలు ఆ ఆలోచన ఏ విధంగా కలిగింది? T24 ఫ్రాంచైజ్ స్టార్ట్అప్ చేసింది చంపాపేటలో. తర్వాత నెక్స్ట్ సెకండ్ బ్రాంచ్ ఇచ్చింది సైదాబాద్లో. సో ఆ పర్సన్కి పెట్టించిన తర్వాత నేను కంప్లీట్గా దీని నుంచి ఒక 2-3 మంత్స్ నేను సపరేట్గా కోచింగ్ తీసుకొని ట్రైనింగ్కి వెళ్ళి షుగర్ ఉన్న వాళ్ళకి బెల్లం టీ అంటారు. ఇంకైతే ఖచ్చితంగా బెల్లం టీ, అల్లం టీ ఇవన్నీ ఉండే ఉంటాయి. మీరు బెల్లం టీ అల్లం టీ అంటున్నారు. మన దాంట్లో అల్లం బెల్లం చాయ్ కూడా ఉంటుంది. అబ్బా, అల్లం బెల్లం, మళ్ళీ మనకి దాంట్లో తులసాకులు, పుదీనా. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి సార్ అంటే దీంట్లో ఏం కెమికల్స్ కలుస్తున్నాయో ఏంటో అని చాలా మంది డౌట్ఫుల్. లేదంటే ఖచ్చితంగా నేను టీ తాగిన తర్వాత నేను టీ టెస్ట్ చేసిన తర్వాత మీరు తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్ బిజినెస్ మ్యాన్ ప్రోగ్రామ్. ఈరోజు మన బిజినెస్ మ్యాన్ ప్రోగ్రాంలో భాగంగా T24 అవర్స్ ఫ్రాంచైజీ ఎండి ఈరోజు మన V5 స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. ఆయన ఎవరో కాదు, రాఘవేంద్ర గారు. రాఘవేంద్ర గారు నమస్తే అండి. ఒకటికి 2 నమస్కారాలు పెట్టాలి మీకు. ఎందుకని అడగండి. చెప్పండి, పర్లేదు. అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి కూడా అంటే మన డే దేంతో మొదలవుతుంది? సాధారణంగా చాయ్తోనే స్టార్ట్ అవుతుంది. అలాంటి చాయ్ ఆ బిజినెస్ చేస్తూ సక్సెస్ఫుల్గా ఇప్పుడు 3 years కంప్లీట్ చేసుకున్నారా? 100% 3 years కంప్లీట్ చేసుకున్నారు. మీ T24 అవర్స్ చాయ్ గురించి అంటే ఎక్కడ విన్నా చాయ్ తాగితే కనుక ఖచ్చితంగా మనం T24 అవర్స్లోనే మనం చాయ్ తాగాలి, అంత క్వాలిటీ ఉంటుంది, అంత టేస్టీ ఉంటుంది. ఇవన్నీ చాయ్ గురించి ఒక విశ్లేషణ జరిపిన తర్వాతనే ఈ రోజున మా V5 స్టూడియోలో మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో హెల్దీ చాయ్ని మీరు ప్రజలకు అందిస్తున్నారు. సాధారణంగా టీ ఎక్కువగా తీసుకుంటే మనకు అంత హెల్దీ కాదు అంటారు, కానీ మీ దగ్గర రకరకాల చాయ్స్ దొరుకుతాయని అది విన్నాం. అంటే గ్రీన్ టీ కానీ, లెమన్ టీ కానీ, రకరకాల చాయ్స్ గురించి ఈరోజు మీతో డిస్కస్ చేయడానికి మీతో పాటు నేను కూడా సిద్ధంగా ఉన్నాను. చెప్పండి, అసలు ముందు రాఘవేంద్ర గారు ఎవరు ఏంటి అంటే మా V5 న్యూస్ ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? ఎవరు ఏంటంటే నేను కూడా అందరిలాగా ఒక సాధారణ వ్యక్తినే అండి. కంప్లీట్గా ఏంటంటే ప్రజెంట్ అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకు ఏ బిజినెస్ చేయాలి, ఎలా చేయాలి, ఎందుకంటే మేడం ఈ బిజినెస్ చేస్తే ఏంటంటే మనకు ప్లస్ పాయింట్ ఉండాలి, కస్టమర్ తీసుకునే వాళ్ళకు ప్లస్ పాయింట్ ఉండాలి. అంటే మనం ఎలా అంటే నలుగురికి యూజ్ఫుల్ ఉండాలి, మనం చేసే పనిలో మనకి సాటిస్ఫాక్షన్ ఉండాలి. సో పొద్దున్న లేస్తే అందరికీ కావాల్సింది టిఫిన్ చేయకుండా ఉండారేమో కానీ టీ తాగకుండా ఎవరు ఉండరు. బ్రేక్ఫాస్ట్ చేసినా ఈవినింగ్ టిఫిన్ కావాలి, ఈవినింగ్ జాగింగ్కి వెళ్ళినా గ్రీన్ టీ కావాలి. సో ఆబ్వియస్లీ ఒక డే మొత్తం కంప్లీట్గా స్టార్ట్ అయ్యేది ఎండ్ అయ్యేది టీ కాఫీ తోటే. సో ప్రతి మనిషికి కావాల్సింది టీ. అంటే దానివల్ల ఓన్లీ టీ తాగడం కాకుండా
టీ తోటి ఒక మంచి బిజినెస్ చేయొచ్చు. టీ వల్ల నలుగురికి ఉపయోగపడే విధంగా ఎలా ఉంటది? ఏంటి? అసలు దీనివల్ల లాభాలేంటి? నష్టాలేంటి? మనకెలా ఉపయోగపడుతుంది? అవతల పర్సన్‌కి ఎలా ఉపయోగపడుతుంది? దీన్నంతా రిసర్చ్ చేసిన తర్వాతనే నేను కంప్లీట్‌గా ఒక బ్రాండ్ అనేది స్టార్టప్ చేసి ఓకే. ఓకే. ఫ్రాంచైజ్ అనేది స్టార్టప్ చేశాను. అంటే రాఘవేంద్ర గారు ఈ బిజినెస్‌లోకి రాకముందు ఏం చేసేవారు? అంటే నేను ఆల్రెడీ 5థ్ స్టాండర్డ్ నుంచి ప్రతి వర్క్ చిన్న చిన్న వర్క్ చేసుకుంటాను. ఎందుకంటే రీజన్ ఆఫ్ మా మదర్ అండి. ఎందుకంటే మా మదర్‌కి హెల్త్ ఇష్యూ వల్ల నేను హైదరాబాద్‌కి రావడం జరిగింది. ఓకే. సో, దీని తర్వాత ఏందంటే మా మదర్ హెల్త్ ఇష్యూ గాని మా బ్రదర్ గూడా ఒక డ్రైవర్ అండి. హుహుహు. తను ఒక్కడే జాబ్ చేసేవాడు. మమ్మీ హెల్త్ ఇష్యూ వల్ల అమౌంట్ చాలా సరిపోయేది లేదు. హ్మ్. సో, నేను గూడా చిన్న చిన్న అంటే వెజిటబుల్స్ అమ్మే స్టేజ్ నుంచి హ్మ్. డ్రైవర్ చేశాను, ఆఫీస్ బాయ్ చేశాను. హ్మ్. ఏం ప్రెజెంట్ చదువుకున్నారు? ఎంబీఏ కంప్లీటెడ్ అండి. ఎంబీఏ కంప్లీట్ ఎంబీఏ చేశారు. కంప్లీటెడ్. ఓకే. వెరీ అంటే గుడ్. చదువుకుంటూనే చిన్న హ్మ్. చిన్న జాబ్స్ చేసుకుంటూనే ఎంబీఏ కంప్లీట్ చేశాను. హ్మ్. అంటే చిన్న మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చారు. కష్టాలనేవి ఎలా ఉంటాయో తెలుసు మీకు. అంటే డబ్బుకి ఎంత వాల్యూ ఉంటుంది, డబ్బుకి ఎంత రెస్పెక్ట్ చేయాలి. అన్ని కష్టాల నుంచి వచ్చినటువంటి మీరు చదువు విషయంలో చూసుకున్నా కూడా ఎంబీఏ చదువుకున్నారు. ఇంత చదువుకున్నా అనిపిస్తుందండి. అంటే అన్ మార్నింగ్ అవర్స్‌లో మనం ఒక టైమ్ పీరియడ్‌లో నేను కాలేజ్ అయిపోగానే మళ్ళీ ఒక వర్క్ అనేది చూసుకున్నా. అంటే ఒక టైమ్ టేబుల్ అనేది చూజ్ చేసుకున్నాను మేడం. ఆ హ్మ్. టైమ్ టేబుల్ ప్రకారం నేను ఈ టైంలో ఈ జాబ్ చేయాలి. ఈ హ్మ్. టైంలో చదువుకోవాలి హ్మ్. అని ఇలా చేసుకొని మళ్ళీ మమ్మీని చూసుకోవాలి. హ్మ్. దీంతో పాటుగానే మళ్ళీ ఇంట్లో సమ్ టైమ్స్‌లో నేను వంట ప్రిపేర్ చేయాలి. హ్మ్. మమ్మీని చూసుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే మమ్మీ ఒక ప్లేస్‌లో డ్యాడీ ఒక హ్మ్. ప్లేస్‌లో ఉండేవాళ్ళు. ఓకే. ఎందుకంటే ఓకే. డ్యాడీ విలేజ్‌లో అగ్రికల్చర్ ఉందండి. ఓకే. సింగిల్ మా నాన్నమ్మ, మా ఫాదర్ ఒక దగ్గర ఉండే. హ్మ్. ఇప్పుడు నా బ్యాడ్ లక్ ఏంటంటే ప్రెజెంట్ మా ఫాదర్ లేడు, ఎక్స్‌పైర్ అయ్యాడు. అయ్యో! ఓకే. సో, ఇప్పుడు మాత్రం మా మదర్ మాత్రం చాలా హ్యాపీగా ఉంది. హ్మ్. మా ఫాదర్ గూడా లాస్ట్ ఎక్స్‌పైర్ అయిపోయే ముందు గూడా హ్యాపీ అండి. అంటే అమ్మ ఆరోగ్య నిమిత్తంగా మీరు హైదరాబాద్ రావడం జరిగింది. అవునండి. అలా వచ్చి మీరు చదువుకుంటూ చిన్న చితక పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకుంటూ ఈ స్థాయికొచ్చారు. అవునండి. అంటే ఎన్నో రకాల వ్యాపారాలు మనం చేయాలి అనుకుంటాం. మనం అవును. ఎలాంటి వ్యాపారాలు చేయాలన్నా అతి పెద్ద మొత్తం మనకి కావాలి అని కోరుకుంటే మనం పెట్టుబడి కూడా అతి పెద్ద మొత్తంలోనే పెట్టాల్సుంటుంది. హ్మ్. కానీ మీ బిజినెస్ గురించి మేము విన్నది ఏంటి అంటే మనం తక్కువ పెట్టుబడితోనే అంటే ఇవాళ రేపు ఏ వ్యాపారాలు చేయాలన్నా మినిమమ్ 5-15 లక్షలు లేనిది ఎలాంటి వ్యాపారాలు మనం చేయలేం. అవునండి. తర్వాత దాని నుంచి మన ఎక్స్‌పెక్టేషన్స్ ఏముంటాయి? మినిమమ్ ఒక రూ. 1,00,000 మనం వస్తుందని ఆశ ఉంటేనే మనం చేయగలుగుతామండి. అట్లాంటిది ఒక రూ. 2,00,000 ఇన్వెస్ట్‌మెంట్‌తోనే మీ దగ్గర రూ. 1,00,000 నెలకి సంపాదించొచ్చు అని ఈజీవే అండి. ప్రాక్టికల్‌గా అది బిజినెస్ చేసుకుంటూ డెవలప్ అయిన వాళ్ళని కూడా వాళ్ళని సెర్చ్ చేసి మేము మాట్లాడాం. ఇది నిజమేనా? ఇది వాస్తవమేనా? ఎక్కడ చూసినా T24 అవర్స్ చాయ్ గురించయితే డిస్కస్ చేస్తున్నారు. 4 రాష్ట్రాల్లో గూడా మీ బ్రాంచెస్ ఉన్నాయని విన్నాము. అవునండి. అలాగే అప్పుడు 300కి దగ్గరలో వెళ్ళబోతున్నారంట గదా! ఆల్‌మోస్ట్ ప్రెజెంట్ ఇంకొక ఇప్పుడు. బ్రాంచ్ అయితే 300 ఇప్పుడు అయితది. ప్రెజెంట్ 299 బ్రాంచ్ అండి. అవునండి. కంగ్రాచ్యులేషన్స్ అండి. థాంక్ యూ అండి. అంటే ఇంత థాంక్ యూ సో మచ్. తక్కువ సమయంలోనే ఇన్ని బ్రాంచెస్ మీరు ఓపెన్ చేయగలిగారు అంటే, మీరు చేసే వ్యాపారం ఎంత నిజాయితీగా ఉంది, ఎంత మంచి క్వాలిటీ ఇస్తున్నారన్న అంటే విషయం దీనికి ప్లస్ తెలిసింది. పాయింట్ గూడా ఏంటంటే మేడం, ప్రతి ఒక్క కస్టమర్‌ని నేను రీచ్ అవుతాను. అంటే ప్రతి ఒక్క కస్టమర్ దగ్గరికెళ్ళి హ్మ్. వాళ్ళకి ఏ విధంగా ఉండాలి, ఏంటి ఫస్ట్ వాళ్ళేంటంటే చెప్పండి. వాళ్ళెలా అంటే ప్లాన్ మీ జేస్తున్నారు. సక్సెస్ సూత్రం. అంటే సక్సెస్ సూత్రం తర్వాత మేడం. ఎందుకంటే చాలామందేంటంటే ఈ బిజినెస్ చేయాలంటే 2,00,000 సరిపోతుందా? కొందరి దగ్గరేందంటే 1,00,000 ఉన్నాయి సార్ మరి ఎలా చేయాలి? కొద్దిగా ఇబ్బందుందంటే హ్మ్. అలాంటి వాళ్ళకి గూడా నేను బిజినెస్ స్టార్టప్ చేశాను. హుహు. అమౌంట్ ఓకే. తక్కువ ఉన్న ఓకే. వాళ్ళకి గూడా నేను అడ్జస్ట్‌మెంట్ చేసి హ్మ్. బిజినెస్ వాళ్ళతో స్టార్టప్ చేయించాను. హ్మ్. ఆటోమేటిక్‌గా తర్వాత బిజినెస్ సక్సెస్‌ఫుల్ అయిన తర్వాత వాళ్ళంతట వాళ్ళే అమౌంట్ తీసుకొచ్చే సందర్భాలు గూడా చాలా ఉన్నాయి. అవును. అవునండి. వాళ్ళకి దాని మీద అంత ఆదాయం వస్తున్నప్పుడు ఖచ్చితంగా మీకివ్వడం అంటే జరుగుతుంది డబ్బు గదా! లేని టైంలో నేను కొందరికి హెల్ప్ చేశాను. హ్మ్. వాళ్ళే డైరెక్ట్‌గా వచ్చి అనుకోకుండా వాళ్ళే అమౌంట్ ఇచ్చిన సందర్భాలు చాలా ఓకే. ఉన్నాయి. ఓకే. అంటే ఎలాంటి అర్హత ఉండాలి? సాధారణంగా ఒక ఉద్యోగం మనం సెలెక్ట్ చేసుకున్నామంటే వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి, వాళ్ళ టాలెంట్‌ని బట్టి ఇవన్నీ చూస్తాము. ఇది చాయ్ పెట్టడంలో మనం అంత ఈజీగా తీసుకోవద్దు. అంత టేస్టీగా, అంత క్వాలిటీ ఇవ్వాలి అంటే వాళ్ళకి కూడా కొన్ని అర్హతలు లేకుంటే ఆల్రెడీ కుకింగ్ విషయంలో వాళ్ళకొక ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి అవగాహన ఉంటేనే తీసుకుంటారా? దీనికి ఎట్లా దీనికి కావాల్సినటువంటి అర్హతలు? దీనికి ఎక్స్‌పీరియన్స్ లాంటిది ఎలాంటిది అవసరం లేదు. మెయిన్ థింగ్ కావాల్సింది ఓపిక అండి. పేషెన్స్ ఒకటుంటే సరిపోతుంది. ఓకే. ఓకే. పేషెన్స్ ఒకటుండాలి. బిజినెస్ చేయాలని ఒక పట్టుదల ఉంటే 100%గా బిజినెస్‌ని మంచిగా డెవలప్ చేసుకోవచ్చు. హ్మ్. మెయిన్ థింగ్ కస్టమర్ కావాల్సింది టేస్ట్ ఒకటి, హ్మ్. నీట్‌నెస్ ఒకటి, ఓకే. మనం ఇచ్చే రిసీవింగ్ ఓకే. వాళ్ళకు మనం రిసీవింగ్ ఒకటి కరెక్ట్ చేసుకుంటే 100% ఉంటది. హ్మ్. అంటే దీనికి గూడా మేము ఎలా హెల్ప్ చేస్తామంటే ఎవ్రీ మంత్ గూడా మా T24 వాళ్ళ ఆఫీస్ నుంచి ఖచ్చితంగా వాళ్ళ బ్రాంచ్‌ని విజిట్ చేస్తాం. ప్రతి ఒక్క T24 అవర్ బ్రాంచ్‌ని విజిట్ చేస్తాము. అది డైరెక్ట్‌గా షాప్ రూపంలో గాని, కాల్స్ రూపంలో గాని విజిట్ చేసి కస్టమర్స్ రివ్యూ ఎలా ఉంది? హ్మ్. కస్టమర్స్ ఎలా వాళ్ళు బ్రాండ్‌ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? టేస్ట్ ఎలా ఉంది? వీళ్ళు షాప్‌ని ఎలా మెయింటైన్ ఇవన్నీ చూసుకొని హుహు. అంటే కొందరు ఫ్రాంచైజ్ తీసుకుంటారండి. ఖచ్చితంగా మొత్తం ఏందంటే వర్కర్స్ పైన డిపెండ్ అయితారు. అలా గాకుండా ఏందంటే మేము ప్రతిసారి
కస్టమర్‌కి చెప్తాం. హ్మ్. సార్ మీరు షాప్‌లో ఉండాలి. ఒక ఓనర్ ఉన్నదానికి, వర్కర్ ఉన్నదానికి చాలా తేడా ఉంటుందండి. ఓనర్ ఉంటే బిజినెస్ ఆటోమేటిక్‌గా చాలా బావుంటుందని ఇవన్నీ క్లియర్‌గా మేము ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాతనే ఓకే. బిజినెస్ స్టార్టప్ చేపిస్తాము. ఓకే అండి. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు అర్హతల విషయానికొస్తే ఎలాంటి అర్హత లేకోకుండానే మీరే డైరెక్ట్‌గా వాళ్ళకి అన్నీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది అంటున్నారు. మా పర్సన్ వెళ్లి ఖచ్చితంగా వాళ్ళకేందంటే ఒక 3 హ్మ్. డేస్ ఫ్రీ ట్రైనింగ్ ఇస్తాడండి. ఆ ఓకే. ట్రైనింగ్ గూడా ఎలా మేడం అంటే వాళ్ళకి ఒకవేళ 3 డేస్ సరిపోలేదు సందర్భంలో చాలామంది చెప్తారు. సార్ హ్మ్. మాకు కొద్దిగా మా ఇంట్లో వాళ్ళు కొద్దిగా స్లో ఉన్నారండి కొద్దిగా అంటే, హ్మ్. అలాంటప్పుడు మేము ఫ్రీ ఎక్స్‌టెండ్ గూడా చేస్తామండి. హ్మ్. దానికేం లేదు. కానీ ఆ 3 డేస్‌లోనే ఆల్‌మోస్ట్ 90% కాకుండా 100%గా వాళ్ళకు హ్మ్. ట్రైనింగ్ ఇస్తాము. హుహు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఒక ప్రొఫార్మా ప్రకారం ఉంటుంది. ఆ హుహు. ప్రొఫార్మా నుంచి క్లియర్‌గా మా పర్సన్ అంటే అక్కడికి ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ గూడా ట్రైనింగ్‌కెళ్తాడు. నార్మల్ ఓకే. పర్సన్ ఎవరు పడితే వాళ్ళని పంపియకుండా హ్మ్. ఆల్‌మోస్ట్ 10-20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ హ్మ్. నా దగ్గర నేను టీ24 ఫ్రాంచైజ్ స్టార్టప్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న పర్సన్ నా దగ్గర చాలా మంది ఉన్నారండి. ఓకే అండి. ఓకే. ఓకే. సో, నేను ఖచ్చితంగా ట్రైనింగ్ గూడా ఇప్పిస్తాను. ఆ ట్రైనింగ్ గూడా ఒక హ్మ్. ప్రొఫెషనల్. ఓకే. ఓకే. అంత దీనిపైన గ్రిప్ ఉండి షాప్ ఎలా రన్ చేయాలి? సార్ మీరు బిజినెస్ ఎలా ఉంటది? హ్మ్. మార్నింగ్ ఇన్‌కమ్ సోర్స్ కూడా ఎలా చూసుకోవాలి? ఇవన్నీ వాళ్ళకి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఓకే. ఓకే. వీళ్ళకి తోడుగా పాటుగా నేను గూడా షాప్ ఓపెనింగ్ డే రోజు నేను గూడా వెళ్తానండి. ఓకే. వెళ్లి వాళ్ళకి కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సార్ ఇలా పెట్టాలి. కిచెన్ సెటప్ ఇలా చేయించుకోండి. హుహుహు. హాల్ సెటప్ ఇలా చేయించుకోండి. సిట్టింగ్ పర్పస్ ఇలా ఉండాలి. హ్మ్. ఇవన్నీ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వాళ్ళకు. అంటే మీకు ఈ దీంట్లో ఒక 15-20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులే వీళ్ళకొచ్చి నేర్పించడం జరుగుతుంది అంటున్నారు కదా! అవునండి. అంటే వాళ్ళు ఆల్రెడీ 15, 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి చాయ్ చేసే విధానంలో వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి అంత టేస్టీగా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పర్సన్స్ వితిన్ 3-5 డేస్‌లోనే వీళ్ళకి నేర్పిస్తారన్నారు. అంత అవునండి. టేస్టీగా వీళ్ళు చేయగలుగుతారా? 100% ఎందుకంటే దీనికి సెపరేట్‌గా ఒక టీ24 అనే ఫార్ములా ఉంటది. ఆ ఫార్ములా ఓన్లీ టీ24 ఫ్రాంచైజ్ వాళ్ళకే చెప్తామండి. హ్మ్. అది మా పర్సనల్ సీక్రెట్. ఓకే. సో, ఖచ్చితంగా ఓకే. టీ24లో ఓకే. ఒక్కసారి టీ తాగితే మీరు మళ్ళీ టీ24 కాకుండా వేరే అదర్ ఫ్రాంచైజ్‌కి ఎక్కడికి హ్మ్. వెళ్లరండి. ఓకే. ఓకే. అంటే సాధారణంగా ఏదైనా ఒక వంట ఐటెమ్ మనం తయారు చేసామనుకోండి, సేమ్ అదే పాలుంటాయి, అదే టీ పొడుంటుంది, సేమ్ అదే షుగర్ అన్నీ సేమ్ ఐటెమ్స్ అయితే అవే ఉంటాయి. కానీ ఒక వ్యక్తి పెట్టినటువంటి చాయ్ తాగితే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. అంటే అది మన చేతిలో ఉంటుంది అది అని టీ24 అంటారు. ఫార్ములా కానీ ఉంటండి. ఇది ఇప్పుడు ఇక్కడ మనం ఏమనుకోవాలి అంటే సాధారణంగా నీ చేతిలో ఏదో మహిమ ఉంది. సేమ్ నేను చేస్తే నాకు రాలేదు అంటాం. కానీ టీ24 చాయ్ అయితే మాత్రం ఎవరు నేర్చుకుని ఎవరు ఎలా చేసినా ఒకటే టేస్ట్ వస్తుందని అంటున్నారు అది మీరు. ఓన్లీ టీ24 బ్రాండ్‌లోనే ఉంటుందండి. ఓకే. ఓకే. స్ అందుకే చాలా మంది గూడా అంటారండి. టీ24లో తాగితే హ్మ్. టీ24లో టీ అనేది నార్మల్ టీ కాకుండా టీ24 కిక్ ఉండే విధంగా అని చెప్తారు చాలా మంది. ఓకే అండి. అసలు ఈ 24 అవర్స్ ఇది మనం ఒకవేళ దీంట్లోకి జాయిన్ అవ్వాలి అనుకుంటే గనక, ఫస్ట్ వాళ్ళంటే ఎక్కడ ఒక ప్లేస్ ఎంచుకునేది అది మీరే ఎంచుకుంటారా? లేకుంటే మనకు నచ్చిన మేము ఒక ఏరియాలో ఉన్నాము. సపోజ్ ఓకే. నేనే పెట్టాలి అనుకున్నాను. నాకు ఒక ఐడియా, ఒక అవగాహన ఉంటుంది. మా ఏరియా పట్ల ఈ ఏరియాలో బిజినెస్ వర్కౌట్ అవుతుందని నాకు కొంత అవగాహన ఉంటుంది కాబట్టి, అవునండి. ఆ ఏరియా నేనే సెలెక్ట్ చేసుకొని మీ దగ్గరకొచ్చి ఇక్కడ ఈ ప్లేస్‌లో నాకు కావాలి అంటే అది మీరు పెట్టడం జరుగుతుందా? లేకుంటే మీరు కూడా వచ్చి ఏమైనా సర్వే చేస్తారా? లేదండి. ఫస్ట్ కస్టమర్ ప్లేస్ జూసుకొని ఫ్రాంచైజీకి అంటే ఫ్రాంచైజీకి తను యూట్యూబ్‌లో గాని ఎలానైనా మమ్మల్ని అప్రోచ్ అవుతాడు. అవును. అప్రోచ్ అయిన తర్వాత మాకు కాల్ చేసి మేము కంప్లీట్‌గా అతని నుంచి డీటెయిల్స్ తీసుకుంటాం. అంటే వాళ్ళ ప్రొసీజర్ ఏంటి? అసలు మీరు షాప్ చూసుకున్నారా లేదా? ఏంటి? కంప్లీట్‌గా డీటెయిల్స్ తీసుకొని, సార్ మేము ప్లేస్ చూసుకున్నామంటే ఏంటంటే మా పర్సన్ ఖచ్చితంగా అక్కడ విజిట్ చేస్తాడు. అంటే ఆ ప్లేస్ ఎలా ఉంది? అసలు ఈ టీ ఫ్రాంచైజ్ బిజినెస్‌కి ఆ ప్లేస్ అనేది మీరు చూసుకున్న ప్లేస్ కరెక్ట్ ఉందా? లేదా? అక్కడ ఓకే. బిజినెస్ అనేది ఎంతవరకు రన్ అవుతుంది? హ్మ్. వీళ్ళకు ఖచ్చితంగా ఏందంటే మా ఎక్స్‌పెక్టేషన్ మాకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం వీళ్ళకు డైలీ కౌంటర్ గూడా హ్మ్. మనకిక్కడ ఎంతవరకు నడుస్తుంది? అంటే స్టార్టింగ్ 1, 2 మంత్స్ మేడం ఓపిక ఉండాలి. హ్మ్. ఎందుకంటే కస్టమర్స్ అనేది ఇక్కడ షాప్ ఉంది అని తెలవడానికి మినిమమ్ ఒక 1, 2 మంత్స్ టైం పడుతుంది. అవును. ఇవన్నీ టైం తీసుకున్న తర్వాత ఏందంటే మేము మినిమమ్ సార్ వీళ్ళకు డైలీ ఇక్కడ ఒక 6,000 కౌంటర్ అయితుంది. ఒక 10,000 హ్మ్. అవుతుంది. ఒక 4,000 అనేది మేము ఎక్స్‌పెరిమెంట్ మాకున్న ఓకే. ఎక్స్‌పీరియన్స్ ప్రకారము ఓకే. కౌంటర్ గూడా చెప్పగలుగుతాం. హ్మ్. అలానే మా పర్సన్ ఏందంటే కంప్లీట్‌గా వీళ్ళు సెటప్ ఎలా ఏయించుకోవాలి? హ్మ్. ఏంటి? కిచెన్ సెటప్ ఎలా ఏయించుకోవాలి? హ్మ్. ఇవన్నీ గూడా మా పర్సన్ దగ్గరుండి వాళ్ళకి టోటల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడండి. ఓకే. ఓకే. వీళ్ళకు ఒకవేళ వీళ్ళకి ఇబ్బంది అవుతుందంటే మాకు సెపరేట్‌గా వీళ్ళ టీమ్ ఉంటారండి. హ్మ్. ఒకవేళ వాళ్ళు సార్ మీ నుంచి చేయండంటే సెపరేట్‌గా మా టీమ్‌ని పంపిస్తాం. మా టీమ్ వాళ్ళు గూడా చేస్తారండి. హ్మ్. ఓకే. ఓకే. కంప్లీట్‌గా మా పర్సన్ ఏందంటే కంప్లీట్‌గా ఆ ప్లేస్ అనేది సెర్చ్ చేసిన తర్వాతనే బిజినెస్ అనేది స్టార్టప్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మేడం ఓకే. కస్టమర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ కావద్దు. అవును. ఒక 2 రోజులు లేట్ అయినా సరే గానీ కస్టమర్‌కి బెటర్ ప్లేస్ ఉండాలి. హ్మ్. బిజినెస్ బాగా జరగాలి. కస్టమర్ హ్యాపీగా ఉండాలి. హ్మ్. కస్టమర్ హ్యాపీగా ఉంటేనే ఫ్రాంచైజీ వాళ్ళు మేము హ్యాపీగా ఉంటాం. హ్మ్. సో, అప్పుడేందంటే తనకు ఇన్‌కమ్ ఉంటుంది. అవును. టీ24 ఆళ్ళకు గుడ్ నేమ్ ఉంటుంది. సో, ఇద్దరు హ్యాపీ.
ఉమ్. సో దాని గురించనే లేట్ అయినా సరే కానీ పర్ఫెక్ట్ ప్లేస్ చూసుకోమని మేము కస్టమర్కి 100% చెప్తామండి. అంటే మీరు తీసుకునే జాగ్రత్తలు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, ఏ మాత్రం ఎక్కడ చిన్న బ్యాడ్ టాక్ వచ్చినా, వాళ్ళకి బిజినెస్ సరిగ్గా వర్కౌట్ కాకపోయినా, అది మీ బ్రాండ్‌కే పడిపోతుంది. అంటే బ్రాండ్ కన్నా ఇంపార్టెంట్ మేము కస్టమర్ గురించి ఆలోచిస్తామండి. హ్మ్. మేడం ఎలా అంటే మాకు ఇన్‌కమ్ ఈ రోజు కాకుండా మేము నెక్స్ట్ డే అయినా జనరేట్ అవును. చేసుకోగలుగుతాం. కస్టమర్ ఏంటంటే మేడం తను అప్పు రూపంలో తేవచ్చు కానీ ఎవరి దగ్గరైనా ఉంటది. హ్మ్. అతని ఫ్యామిలీ మొత్తం ఆ షాప్ పైన డిపెండ్ అయి ఉంటది. హ్మ్. సో కస్టమర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ కావద్దు. హ్మ్. సో మేము గుడ్. కస్టమర్‌కి ఒకటే చెప్తాం. సార్ మీరు లాస్ కావద్దు. మీరు పెట్టడం ఒక 1 మంత్ లేట్ అయినా సరే గానీ బెస్ట్ ప్లేస్‌కే వెళ్దాం సార్. చాలా మందికేందంటే నేను దీని గురించి ఇంత పర్టిక్యులర్‌గా ఎందుకు ఓకే. ఓకే. చెప్తున్నానంటే ఓకే. ఆల్రెడీ మాకు ఇలా చెప్పి మా ఫ్రాంచైజీ అంటే వీళ్ళు ప్లేస్ నచ్చట్లేదు. వీళ్ళ బ్రాండ్ తీసుకోవాలనో ఏమో అని అలా ఒక 5, 6 మెంబర్స్ తీసుకోవడం కూడా జరిగింది. మా ఫ్రాంచైజీని వద్దని వేరే ఫ్రాంచైజీ తీసుకోవడం జరిగింది. ఓకే. అలాంటి వాళ్ళు మళ్ళీ వచ్చి మమ్మల్ని అప్రోచ్ అవుతే మేము వాళ్ళకి బెటర్ ప్లేస్ చూపించి మళ్ళీ ఫ్రాంచైజీ పెట్టించడం జరిగింది. సో నేను హుహుహుహు. దానికోసమని చాలా మందికి క్లియర్‌గా చెప్తాను. సార్ హ్మ్. మీకు ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లేట్ అయినా సరే గానీ మనం బెటర్ ప్లేస్ చూసుకుందాము హుహు. అని చెప్తాను. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్‌కి అదే చెప్తాను మేడం. ఓకే. అంటే ఈ బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు ఎవరికైనా సరే స్టార్టింగ్ 2,00,000 ఉంటుందా అండి? అంటే ఏదైనా ఒక వ్యాపారం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్లోత్ షోరూమ్ మనం పెడదాం అనుకుంటున్నాం. అవునండి. అది మనం పెట్టే దాని ప్రకారంగానే ఉంటుంది. అది చిన్నది తక్కువ అమౌంట్‌తోని మనం చిన్న పెట్టుబడితో పెట్టామంటే చిన్నగానే ఉంటది. దీంట్లో కూడా అంటే ఇది 2,00,000 ఫిక్స్ అయ్యి ఉంటుందా? లేకుంటే ఇంతకన్నా మనం బెటర్‌గా మన ఔట్‌పుట్ ఇవ్వాలి అనుకుంటున్నాము. ఇంతకన్నా ఇంకా మంచి ప్లేస్ ఎంచుకున్నామంటే ఇంకా ఎక్స్‌ట్రా అంటే అమౌంట్‌తో కూడా మన మనం దాంట్లో 2 చేసుకోవచ్చు. ప్లాన్స్ ఉన్నాయండి. ఇది 2,00,000 అనేది సిల్వర్ ప్లాన్. ఇది ఆ! స్టార్టింగ్ ఓకే. ప్లాను. అది ఎలాంటి ప్లానింగ్స్ ఇంకా ఉన్నాయండి? బెటర్ ప్లాన్స్ అనేది గోల్డ్ ప్లాన్ ఉంటుంది. అది 2.5. దీనికి ఓకే. దానికి ఓకే. వేరియన్స్ అంటే మనకక్కడ అట్మాస్ఫియర్ ఒక హ్మ్. క్లాస్ ఏరియా ఇప్పుడు హైటెక్ సిటీ లాంటిది కొంచెం ఫార్మ్ హ్మ్. బెటర్ ప్లేస్ ఉందనుకోండి. క్లాస్ ఏరియా, మాస్ ఏరియా డివైడ్ చేసుకుంటే కస్టమర్స్‌ని కూడా దానికే నేను చూజ్ చేసుకుంటాను మేడం. అంటే కస్టమర్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుతాను. సార్ మీ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత? మీరు ఎలా అనుకుంటారు? మీరు ఎలా డెవలప్ చేయాలనుకుంటారు? దాన్ని బట్టి కస్టమర్ చాయిస్‌ని బట్టి మనం ప్లాన్స్‌ని కూడా వాళ్ళకి ఓకే. క్లియర్‌గా ఓకే. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. ఓకే. ఎందుకంటే ఓకే. మేడం లో క్లాస్‌ని, హై క్లాస్‌ని అందరూ ఆ! చూసుకొని మనం అదే ఒక అంటున్నా. 2,00,000 అనేది బడ్జెట్‌గా ఫిక్స్ చేసాము. ఓకే. సో, దీంట్లో గూడా ఇంకా కొంచెం హై క్లాస్‌కి వెళ్ళాలి. ప్రీమియం కావాలనుకుంటే నెక్స్ట్ గోల్డ్ ఓకే. ప్లాన్ అనేది ఉంది మన దగ్గర. ఓకే. అంటే దాని అక్కడ ప్రకారం మీరిచ్చే ఐటెమ్స్ ఏమైతే ఉంటాయో అవి ఇంకా కూడా కాస్ట్‌లీ ఐటెమ్స్ అవ్వుండొచ్చు. అంటే టీ పౌడర్ ఇదే ఉంటుంది. అక్కడ కొంత మెటీరియల్ ఏదైతే మీరు పెడతారో అది కొంచెం రిచ్‌గా అనిపిస్తుందంటారా? లేదండి. మనం 2,00,000లో గూడా బ్రాండెడే ఇస్తామండి. ఎక్కడ హుహు. 2,00,000లో గూడా కాకపోతే ఏంటంటే దీంట్లో ఐటెమ్స్ అనేవి కొన్ని తక్కువ ఐటెమ్స్ వస్తాయండి దాంట్లో. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ రోజు ఇది స్టార్ట్ చేస్తున్నాము. ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మీకు 2,00,000 పే చేసిన తర్వాత వాళ్ళకి ఏమేమిస్తారు మీరు? ఇంకోటేందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ నుంచి ఫస్టే 2,00,000 తీసుకోమండి మేము. జస్ట్ ఒక ఆహా! ఓకే. 10,000, ఓకే. 20,000 టోకెన్ అమౌంట్ తీసుకొని హ్మ్. వాళ్ళ షాప్ మొత్తం టోటల్‌గా సెటప్ అయిపోయిన తర్వాత ఓపెనింగ్ ఒక 2, 3 డేస్ బిఫోర్‌గా వాళ్ళ టోటల్ అమౌంట్ సెటప్ చేస్తే మళ్ళీ డైరెక్ట్ మా పర్సన్ వీళ్ళకి ట్రాన్స్‌పోర్టేషన్ కూడా ఫ్రీ చేస్తామండి మేము. హుహు. ట్రాన్స్‌పోర్టేషన్ ద్వారా మేము ఫ్రీ చేసి అక్కడ టోటల్‌గా సెటప్ చేసిన తర్వాత మా పర్సన్ ట్రైనింగ్ ఇది అందిస్తాడండి. ఈ 2,00,000 నుండి వీళ్ళు కంప్లీట్ ఎక్విప్‌మెంట్స్ అండి. హుహు. అంటే ఎల్ఈడీ బోర్డ్స్ గానీ, ఫోటో ఫ్రేమ్స్ గానీ, డీప్ ఫ్రీజర్ గానీ, కౌంటర్ టేబుల్ గానీ, డిస్‌ప్లే కేస్ గానీ, కిచెన్‌లో ఉన్న స్టీల్ ఐటెమ్స్ గానీ, డస్ట్ బిన్స్ గానీ, అంటే ఒక టీ స్టాల్‌కి సంబంధించిన బిజినెస్. ఓకే. ఓకే. హ్మ్. కెఫే టైప్‌లో దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెమ్ ఇస్తామండి మనం. హుహు. ఇప్పుడు చాయ్‌లో కూడా చాలా రకాలుంటాయి. ఇక్కడ అవునండి. మీరు ప్రత్యేకంగా ఇక్కడ నేర్పించేటప్పుడు అందరూ ఒక చాయ్‌ని టేస్ట్ చేయరు. ఒకటే టీనంటే ఇష్టపడరు. మనం చూస్తున్నాం ఎర్లీ మార్నింగ్ టైమ్‌లో వెళ్తే గనక మన హనీతో లెమన్ చాయ్ తాగుతూ ఉంటారు. అవునండి. కొంతమంది ఓన్లీ గ్రీన్ టీ ఇష్టపడుతుంటారు. కొంతమంది మిల్క్‌తో ఉన్నటువంటి టీ ఇష్టపడుతూ ఉంటారు. ఇలా టీల్లో కూడా చాలా రకాల చాయ్‌లు చాలా చాలా వెరైటీస్ మనం చూస్తున్నాం. ఇక్కడ మీ దగ్గర ఎన్ని రకాల టీలు మీరు వెరైటీస్ మీరు ఇంట్లో చూపించగలుగుతారు? నార్మల్‌గా సాధారణంగా ఎవరికైనా తెలిసేదేంది? టీ ఒకటి, లెమన్ టీ ఒకటి చాలా మందికి తెలిసినయి కొన్ని. అవునండి. కానీ మన దగ్గర టోటల్‌గా 50 ప్లస్ వెరైటీస్ ఉంటాయండి. 50 నుంచి ప్లస్. 50 ప్లస్ అండి. ఓకే. ఓకే. ఓన్లీ టీలనే 24 వెరైటీస్ ఉన్నాయండి. ఓకే. కాఫీలోనే ఒక 6 వెరైటీసు. ఓకే. మిల్క్ షేక్స్‌లో ఒక 10 వెరైటీసు. హ్మ్. ప్రీమియం షేక్స్‌లో ఒక 10 వెరైటీసు. లస్సీలో ఒక 10 వెరైటీసు. హ్మ్. మోక్‌టైల్స్‌లో ఒక 5, 6. అంటే ఇప్పుడు టీతో పాటు కాఫీ కూడా ఉంటుందా? టీతో పాటు కాఫీ గానీ, హ్మ్. మోక్‌టైల్స్ గానీ, మిల్క్ షేక్స్ గానీ, బటర్ మిల్క్స్. ఇంకోటేంటంటే చాలామంది బటర్ మిల్క్స్ అనేది ప్యాకెట్స్‌లో ఒక 10, 15 డేస్ తర్వాత లేదంటే మన దగ్గర ఏందంటే కంప్లీట్‌గా అన్ని అప్పటిదప్పుడే చేసిస్తారండి. ఓకే. ఓకే. సో, ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. మన దగ్గరకొస్తేందంటే సమ్మర్‌లో ఎంజాయ్ చేయొచ్చు, చలికాలంలో ఎంజాయ్ చేయొచ్చు, హ్మ్. వర్షాకాలంలో. ఏ ఓకే. కాలం అనేది ఉండదు. ప్రతి ఒక్క కాలంలో హ్యాపీగా. అంటే ఇప్పుడు ఇంతలా చెప్తున్నారు గదా! ఇప్పుడు అందరూ టీ 24 మేము పెట్టుకోవాలి అన్నా అందరితోని బిజినెస్ పరంగా అంటే ఆ చాయ్ తాగగలుగుతాం కదా!
ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ చేయలేని వాళ్ళు ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే అన్ని టేస్ట్ చేయాలని అలా అనిపిస్తుంది. నాకైతే రియల్‌గా చాయ్ నాకు మీరు అసలు ఆల్రెడీ అలవాటే లేదు. కానీ ఇప్పుడు చెప్తుంటే ఇన్ని రకాల వెరైటీస్ ఉన్నాయా? ఏది మిస్ అవుతున్నామో మనం కూడా టేస్ట్ చేస్తే బావుండు అనిపిస్తుంది. మరి ఆ మెటీరియల్ మీరు ఎవరైనా కావాలంటే వాళ్ళకి మీరు ఇవ్వగలుగుతారా? అంటే లేదండి. మనీ పే ఓన్లీ చేస్తే? మీరు ఇప్పుడు మేము అలా ఇస్తే టీ24కి వాల్యూ ఏముంటుందండి? ఓకే. ఓకే. టీ24 వరకు మీరు రెగ్యులర్‌గా ఒక కస్టమర్ రూపంలో రావచ్చు. ఓకే అండి. ఓకే. రెగ్యులర్‌గా ఆల్‌మోస్ట్ మీ అవుట్‌లెట్ మీ ఉన్న ఆఫీస్ దగ్గర గూడా రీసెంట్‌గా హుహు. ఓపెన్ అయ్యే ఓకే. స్టార్టప్ ఓకే. గూడా ఉందండి. ఓకే. ఓకే. మీరు మాకు డైలీ అక్కడ దగ్గరలోనే. అయితే ఇంకసలు ప్రాబ్లమే లేదులెండి. ఇంక మీరు చెప్తున్నారు గదా! ఇంక మాకు దగ్గరలోనే స్టార్ట్ అవుతుంది అంటున్నారు గాబట్టి, ఇంక మా ఆఫీస్‌కొచ్చే గెస్ట్‌లు గాని, మొత్తం టీమ్ అంతాని కూడా టీ20 ఎందుకంటే మేమే పెడితే అయిపోలే. మీ టీమ్ వల్ల ఉన్నారు. అందరూ టేస్ట్ చేసారు కాబట్టి ఇంత దూరం వచ్చానండి నేను. అవును. నిజమండి. అదైతే వాస్తవం. ఖచ్చితంగా చెప్పాలంటే అదైతే వాస్తవమే. ఇంకా చెప్పండి. ఈ బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి మీరేం చెప్తారు? ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? బెనిఫిట్స్ అంటే ఖచ్చితంగా ఒకటి మాత్రం చెప్పగలండి. ఈ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం లాస్ అనేది ఉండదండి. హ్మ్. లాస్ అనేది ఉండదు. మెయిన్ థింగ్ వేస్టేజ్ అనేది ఉండదు. హ్మ్. ఈ వర్క్ ఏందంటే ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. హ్మ్. ఈ వర్క్‌ని వర్కర్స్ లేకుండా గూడా తన వర్క్‌ని తను ఈజీగా చేసుకోవచ్చు. అంటే అవును. ఈ బిజినెస్‌కి ఇతనే బాస్. ఎవరి దగ్గర ఇతను వర్క్ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. ఎక్కడికి మీరు జర్నీ చేయాల్సిన అవసరం లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ తన ప్లేస్‌లో తనే ఉంటాడు. హ్యాపీగా ఉండగలుగుతాడు. హ్మ్. ఇతనికి ఏంటంటే ఈ బిజినెస్ చేయడం వల్ల ఏందంటే నలుగురితోటి రిలేషన్‌షిప్ పెరుగుతుంది. హ్మ్. బిజినెస్ ఏంటి తెలుస్తుంది. ఇతని దగ్గరకొచ్చే కస్టమర్స్‌తోటి రిలేషన్‌షిప్ పెరుగుతుంది. హ్మ్. సో, ఖచ్చితంగా ఒక మంచి బిజినెస్ చేసి అన్న ఆలోచన అతనికుంటుంది. హ్మ్. ఈవినింగ్ గూడా తను ఒక టైమ్‌ని స్పెండ్ చేయగలుగుతాడు. ఫ్యామిలీతోటి గూడా హ్యాపీగా ఉండగలుగుతాడు. మంచి ఇన్‌కమ్ సోర్స్ అనేది ఉంటుందండి. అవును. అంటే సాధారణంగా ఇప్పుడు ప్రతి విషయంలో కూడా ఆడవారు, మగవారు సమానమే అని అన్ని రంగాలలో కూడా ఇద్దరు ఈక్వల్‌గానే ప్రయాణం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం అవునండి. చూస్తుంటే. బిజినెస్‌ల విషయంలో కూడా చూస్తున్నాం ఇద్దరు ఈక్వల్‌గా చేస్తున్నారు. అలాగా టీ24 ఏదైతే ఉందో మీ బిజినెస్ ఉందో దీంట్లో ఆడవారు తీసుకున్నటువంటి బిజినెస్‌లు ఎవరైనా ఉన్నారా? ఆల్‌మోస్ట్ 2024లో ఒక 10-15 మెంబర్స్ లేడీస్ తీసుకున్న అమ్మాయిలే. చాలా మంది ఉన్నారండి. ఓకే అండి. ఓకే. ఓకే. ప్రెజెంట్ ఆల్‌మోస్ట్ ఇంకొక 2, 3 అవుట్‌లెట్స్ గూడా లేడీస్ వాళ్ళు హ్మ్. ఆల్రెడీ ప్లాన్‌లో ఉన్నారు. ఓకే. ఆల్రెడీ మీకు వాళ్ళతోటి గూడా సెపరేట్‌గా మీకు గూడా ఒకసారి చూపిస్తాను ఆ స్టోర్ వాళ్ళతోటి. తప్పకుండా అండి. మీకు గూడా తెలుస్తుంది. హ్మ్. చాలామందేందంటే ఇప్పుడు ఉన్న హైటెక్ సిటీలో ఎక్కువ వరకు లేడీస్ పెట్టుకున్న వాళ్ళే చాలామంది ఉన్నారండి. హ్మ్. ఎందుకంటే ఈ వర్క్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అవును. సో, వీళ్ళు సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేవాళ్ళు చాలా వరకు టీ ఫ్రాంచైజ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. మెయిన్ థింగ్ టీ24 వాళ్ళకు పొద్దున్న లేసి ఒక 20-50 మెంబర్స్ కాల్స్‌లో నాకొక దాదాపుగా ఒక 50 ప్లస్ హ్మ్. అంటే 50 కాల్స్‌లో దాదాపుగా ఒక 20% కాల్స్ గాని, 30% కాల్స్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీసే చేస్తున్నారు. ఓకే. ఓకే. అందులో 10% వరకు జస్ట్ వుమెన్సే చేస్తున్నారండి లేడీస్. హుహుహు. ఓకే. అంటే ఎంతోమంది కొన్ని కొన్ని ఇట్లాంటి బిజినెస్‌లేమైనా చేయాలి అంటే ఏదో చిన్న చూపుగా చూడటం, అరే! చాయ్ అమ్ముకుంటున్నారా? ఇలాంటి ఏదో మాట్లాడతారని ఆలోచిస్తారు. కానీ వాళ్ళు సమయం వృధా చేసుకొని సంవత్సరాల తరబడి ఉద్యోగాలు రాక నడి రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. పేరెంట్స్ మీద ఇప్పటికీ వాళ్ళకి ఏజ్ అవుతున్నా కూడా పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటారు. ఇలాంటి వాళ్ళని చూస్తున్నాం. కానీ ఇలాంటి బిజినెస్‌లు చేయాలంటే కూడా కొంతమంది ఒకప్పుడు ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు మీరు చెప్తున్న విధానం చూస్తుంటే సాఫ్ట్‌వేర్‌లో కావచ్చు, ఎగ్జాంపుల్ మిమ్మల్నే తీసుకోవచ్చు. మీరు ఎంబీఏ చదువుకునుండి కూడా ఇది ఈ బిజినెస్‌ని ఎంచుకోవటమే కాకుండా, ఈ రంగంలోకి మీరొచ్చి, మళ్ళీ ఎంతోమందికి ఉపాధి కల్పించటం, ఇన్ని రకాల అంటే అసలు ఈ బ్రాంచెస్ ఇలా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే మీకు ఇంట్రెస్ట్ కలిగింది ఈ వ్యాపారం చేయాలని. అవునండి. మీకు ఇన్ని బ్రాంచెస్ పెట్టాలి, ఇన్ని చోట్ల నేను కూడా ఈ వ్యాపారం చేయాలని అసలు ఆ ఆలోచన ఏ విధంగా కలిగింది మీకు? ఆలోచన అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు ఈ టీ ఫ్రాంచైజ్ పెట్టాల ఆలోచన మాత్రం లేదండి. నేను ఒక అవుట్‌లెట్ స్టార్టప్ చేయాలి. నేను హ్మ్. ఒక సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి. హ్మ్. అది అలా నేనొక ఫస్ట్ అవుట్‌లెట్ స్టార్ట్ చేశాను. చాలామందేంటంటే మన టేస్ట్ నచ్చి, హ్మ్. మనం ఇచ్చే వాళ్ళ రిసీవింగ్ ఇవన్నీ చూసుకొని సార్ మేము గూడా ఇలా బిజినెస్ చేయాలనుకుంటున్నాం. మీరేదైనా సపోర్ట్ చేస్తారా? ఏదైనా ఫ్రాంచైజ్ ఇచ్చే ఆలోచన ఉందా? అంటే, హ్మ్. సార్ ఒక 2, 3 డేస్ టైమ్ ఇవ్వండి. నేను కొంచెం ఆలోచించుకొని చెప్తానన్న తర్వాత వాళ్ళకు కొద్దిగా ఆలోచించి సార్ ప్రెజెంట్ అయితే నేను ఫ్రాంచైజ్ ఇచ్చే ఆలోచన లేదు. నేను మీకు నాలాంటి షాప్ అయితే పెట్టిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్‌కి పెట్టించాను సైదాబాద్‌లో. ఫస్ట్ ఆఫ్ హ్మ్. ఆల్ మన టీ24 ఫ్రాంచైజ్ స్టార్టప్ చేసింది చంపాపేటలో. తర్వాత ఆహా! ఓకే. నెక్స్ట్ ఓకే. సెకండ్ బ్రాంచ్ ఇచ్చింది సైదాబాద్‌లో. హ్మ్. సో, ఆ పర్సన్‌కి పెట్టించిన తర్వాత నేను కంప్లీట్‌గా దీని నుంచి ఒక 2, 3 మంత్స్ నేను సెపరేట్‌గా కోచింగ్ తీసుకొని హ్మ్. ట్రైనింగ్‌కెళ్ళి దీనిపైన రిసర్చ్ చేసిన తర్వాత ఫ్రాంచైజ్ అనేది స్టార్టప్ చేశాను. ఓకే. ఓకే. అంటే ఏదైనా ఒక వ్యాపారం మనం చేస్తున్నాము అన్నప్పుడు కొంత రిస్క్ కనిపిస్తుంది. ఎలాంటి వ్యాపారం చేసినా ఎంత చిన్నది కానీ, పెద్దది కానీ ఏ వ్యాపారం చేసినా రిస్క్‌తో ప్రతి ఒక్కటి రిస్క్‌తో కూడుకున్నది. అంటే ఇన్ని సంవత్సరాల మీ జర్నీలో ఇన్ని బ్రాంచెస్ మీరు పెట్టారు కదా! ఎప్పుడైనా ఇది నాకు రిస్క్ అనే సందర్భం మీ దృష్టికొచ్చిందా? అంటే రిస్క్ లేకుండా ప్రెజెంట్ ఇప్పుడు మీరున్న జాబ్ గూడా రిస్క్ లేకుండా చేయదని నేను చెప్పగలనండి. అవును. ఎందుకంటే రిస్క్ లేకుండా మనం ఏ జర్నీ చేయలేము. అవును. రిస్క్ ఉంటే అంటే మనం చేసే పనిలో
ఇష్టంతో చేస్తే రిస్క్ అనేది అప్పుడు మనకు కనిపించదండి. మనం చేసి ఒక 10 మినిట్స్ వరకైనా ప్రాపర్‌గా చేస్తే మనకు రిస్క్ అనేది ఉండదు. రిస్క్ అనేది మీరు అంటున్నారండి. రిస్క్ లేకుండా ముందుకెళ్ళగలమని నేను చెప్పలేను. సో, రిస్క్ తీసుకున్న తర్వాతనే మనం ఆటోమేటిక్‌గా హ్యాపీనెస్‌కెళ్తాం. సో, నాకు రిస్క్ అనేది జస్ట్ ఒక 10% అనిపిస్తుంది. హ్యాపీనెస్ 90%. ఎందుకంటే నాకు ఈ బిజినెస్‌లో సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి నీకు హ్యాపీగా ఫీల్ అవుతాను. సో, ఆ టైంలో నాకు రిస్క్ అనేది కనిపియదు. అంటే ఏది చేసినా అంత ఈజీగా మనం సక్సెస్‌ని అయితే సాధించలేము. ఏది మనం సక్సెస్‌ని సాధించాలంటే రిస్క్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. రిస్క్ తీసుకోవాలి. దానిపైన మనం ఖచ్చితంగా ఒక టైమ్ సెన్స్ అనేది ప్రిపరేషన్ చేసుకోవాలి. హార్డ్ వర్క్ అనేది తప్పకుండా చేయాలి. ఇష్టంతో చేస్తే కష్టం అనేది కూడా కనిపించదంటారు కదా! అలానే నేను ఇష్టంతో చేయాలి. గట్టిగా కష్టపడాలి. ఓకే. అలా చేస్తే తప్పకుండా ఒక సొల్యూషన్ అనేది ఉంటుందండి. ఓకే. ఇప్పుడు బిజినెస్ పరంగా చూసుకుంటే ఇది అందరికీ అందుబాటులో అయితే 100% ఉంది. ఎవరైనా సరే ఉద్యోగాలు లేకపోయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా ఒక మంచి ఏరియాని మనం ఎంచుకున్నామంటే ఖచ్చితంగా ఈ వ్యాపారం చేసుకోవచ్చు. అలాగే ఒక చాయ్ తాగాలి అనంటే దాని కాస్ట్ ఇవాళ రేపు ఒక 10-30, 50 రూపీస్ ఇలా చూస్తున్నాం. అవునండి. అంటే ఇప్పుడు మన టీ 24 అవర్స్ చాయ్ కాస్ట్ ఎంతుంటుంది? మన టీ 24 అవర్స్ కాస్ట్ జస్ట్ 15 రూపీస్ అండి. ఎందుకంటే ఓకే. ఇది ప్రెజెంటు ఇండియాలో ఇన్ని స్టేట్స్‌లో గూడా చాలా దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి కావాల్సింది టీయే. అవును. అందులో మన హైదరాబాద్ ప్రియులకైతే చాలా మందికి అవును. టీలు తాగకుండా ఎవరు చాయ్, ఉండలేరు. బిస్కెట్ లేనిదే నడవదు. సో, పొద్దున్న లేస్తే కావాల్సింది చాయ్. సో, అవును. అందరిని దృష్టిలో పెట్టుకొని జస్ట్ మనం 15 రూపీస్ నుంచి స్టార్టప్ చేసామండి. హ్మ్. 15 రూపీస్ నుంచి మిల్క్ షేక్ రూపంలోనే అన్ని వరకు గాని మనకు 100 రూపీస్ వరకు ఉన్నాయండి. ఓకే. సో, ఓకే. దీంట్లో రకరకాల లెమన్ టీ గాని, గ్రీన్ టీ గాని, హ్మ్. స్పెషల్ టీస్ గాని హ్మ్. ఇవన్నీ రకరకాలు ఉన్నాయండి. మీకు చెప్పాను కదా! 50+ వెరైటీస్ ఉన్నాయి కాబట్టి అవును. కస్టమర్ చాయిస్. బేసిక్ 15 రూపీస్, హైయెస్ట్ 100 రూపీస్ వరకు ఉన్నాయండి. ఓకే. అంటే ఇప్పుడు మనం షుగర్ టీ ఇవైతే తీసుకోవద్దు. షుగర్ ఉన్న వాళ్ళకి బెల్లం టీ అంటారు. ఇంకైతే ఖచ్చితంగా బెల్లం టీ, అల్లం టీ ఇవన్నీ ఉండే ఉంటాయి. మీరు బెల్లం టీ, అల్లం టీ అంటున్నారు. మన దాంట్లో అల్లం బెల్లం చాయ్ గూడా ఉంటుందండి. అబ్బా! అల్లం, బెల్లం మళ్ళీ మనకి దాంట్లో తులసాకులు, పుదీనా. ఇప్పుడు నేను యాక్చువల్‌గా రీసెంట్‌గా ఒక అనంతపూర్‌లో ఒక బ్రాంచ్ ఓపెన్ అయిందండి. ఓకే. జస్ట్ ఒక 1 మంత్‌లోనే అతను డైలీ చాయ్ అనేది ఒక 10% అమ్మితే బెల్లం చాయ్ 90% సేల్ చేస్తున్నాడండి. హ్మ్. చాలా బాగా రన్ అవును. అవుతుంది. బెల్లం అంటే ఇప్పుడు అంటే షుగర్ మనం పేషెంట్స్ గూడా కూడా ఏందంటే చాలా రకాలు డయాబెటిక్. ఇప్పుడు బెల్లం టీ అనగానే చాలామంది ఏం చేస్తున్నారంటే కెమికల్స్ తోటి టీ పౌడర్ అనేది రెడీ చేస్తున్నారు. సో, హ్మ్. మనం అలా గాకుండా ఏందంటే ప్రతి ఒక్కటి టెస్టింగ్ చేపిచ్చేసి నేచురల్‌గా హ్మ్. వేరే దగ్గర ఫ్రాంచైజీ వాళ్ళు తీసుకున్న వాళ్ళేందంటే మనం టీ తాగిన తర్వాతనే వాళ్ళకు టీ రూపంలో ఇవ్వదు. అవును. ఎందుకంటే మేడం చాలా మందికున్న డౌట్ ఏంది సార్ అంటే దీంట్లో ఏం కెమికల్స్ కలుస్తున్నాయో ఏంటో అనేది చాలామంది డౌట్‌ఫుల్. లేదంటే ఖచ్చితంగా నేను టీ తాగిన తర్వాత నేను టీ టెస్ట్ చేసిన తర్వాతనే మీరు తీసుకోండి. ఎందుకంటే ఓకే. అంత ఓకే. నేచురల్‌గా ఉన్న తర్వాతనే మనం కస్టమర్‌లకి ఇస్తున్నామండి. మనకు టీ 24లో స్పెసిఫైస్‌గా హ్మ్. టీ తాగడానికి చాలామంది ఇష్టపడడానికి కూడా రీజన్ ఇదే. ఓకే. నేచురల్‌గా. ఓకే. ఓకే. అంటే దీంట్లో ఉండే మెటీరియల్ మొత్తం కంప్లీట్‌గా అంతా కూడా మీ ఓన్ ప్రొడక్టేనంటారా? ఓన్ ప్రొడక్టే అండి. ఓకే. నేచురల్‌గా నేనే స్వయంగా ప్రిపేర్ చేస్తాను. దీంట్లో హ్మ్. ఎలాంటి పర్సన్స్ కూడా లేరండి. అంటే మీకు సాధ్యమవుతుందా అండి? ఇన్ని ఇతర రాష్ట్రాల్లో ఇక్కడ ఇన్ని బ్రాంచెస్ ఇదంతా మీరు ఒక్కరు సింగిల్ హ్యాండ్‌తో ఎలా చేయగలుగుతున్నారు? దీనికి ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్టింగ్ ఉంటుంది. నేను హ్మ్. సెపరేట్‌గా అంటే దీనికి ఒక పీరియడ్ తీసుకుంటానండి. ఎవ్రీ మంత్ ఒక 2, 3 డేస్ దీనికి స్పెండ్ చేస్తాను. హ్మ్. మిగతా టైం మొత్తం కస్టమర్స్‌కి అలా హ్మ్. స్పెండ్ చేస్తానండి. అంటే రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్స్ చెప్తుంటారా? ఒకసారి ఒక చాయ్‌కి అలవాటు పడ్డారనుకోండి, ఆ ఓకే. టేస్ట్ నచ్చిందనుకో, ఖచ్చితంగా రెగ్యులర్‌గా ఇక్కడ చాయ్ చాలా బావుంటుంది. అక్కడికి వెళ్లి తాగుదామని వెళ్తారు. వాళ్ళతో పాటు ఒక 10 మందిని తీసుకొని వస్తుంటారు. మనం చూస్తుంటాం. అవునండి. ఇలాగ మీకు కస్టమర్లు మీ ప్రతి బ్రాంచెస్‌లో కూడా ఈ విధమైనటువంటి కస్టమర్లు ఎక్కువగా ఉన్నారా మీకు? అంటే మన దగ్గర ఇప్పుడు టీ 24 అవర్స్ ఆల్‌మోస్ట్ 300 అవుట్‌లెట్స్ ఉన్నాయండి. 300 అవుట్‌లెట్స్ నేను గర్వంగా చెప్పుకునేదేంటంటే మనకు రెగ్యులర్ కస్టమర్సే ఆల్‌మోస్ట్ ఒక 70%. హ్మ్. అంటే టీ24లో టీ నచ్చిన వాళ్ళేందంటే ఖచ్చితంగా ఒక 70% కస్టమర్‌లే హ్మ్. రెగ్యులరైజ్. అంటే నాకు టీ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు గూడా సార్ మన దగ్గర ఆల్‌మోస్ట్ రెగ్యులర్ కస్టమర్సే ఆల్‌మోస్ట్ 70% వస్తున్నారు. అంటే నాకు ఈ బిజినెస్ ఈరోజు ఇంతవరకు జరుగుతదనే ఒక కాన్ఫిడెంట్. హ్మ్. సో, కస్టమర్స్ అలా కాల్ చేసినప్పుడు గూడా నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకి పర్టిక్యులర్‌గా ఈరోజు ఒక 6000 కౌంటర్ అవుతుందనేది వాళ్ళకి ఖచ్చితంగా ఈ కౌంటర్ అవుతుంది వాళ్ళకు. హ్మ్. సో, కస్టమర్ హ్యాపీ అలాంటప్పుడు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ కౌంటర్ జరుగుతున్నప్పుడు కస్టమర్ ఇంకేది అలా ఎలాంటిగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే. అంటే మనం అంతవరకు టేస్ట్ ఇవ్వగలుగుతున్నాం. మనం అంతవరకు మెయింటైన్ చేయగలుగుతున్నాము. హ్మ్. కస్టమర్‌కి ఫ్రాంచైజ్ ఇచ్చేటప్పుడు కూడా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా ఉండాలని ప్రతి ఒక్కటి వాళ్ళకి క్లారిటీగా చెప్పి హుహుహు. మనం బ్రాంచ్‌ననేది ఓపెన్ చేయించడం జరుగుతుంది.
అలాగే మనకి మ్యారేజెస్ గానీ, ఏదైనా ఫంక్షన్స్‌లో గానీ, మనకేదైనా ఒక ఫుడ్ ఐటెమ్ నచ్చిందనుకోండి, ఆ ఏరియా నుంచి ఆ ఫుడ్ ఐటెమ్ మనం ఆర్డర్ పెట్టుకోవడం, దాన్ని ఇష్టపడుతూ దాన్ని కొనసాగిస్తారు. అంటే ఫంక్షన్స్ గానీ ఇట్లా. అవునండి. అలానే మన T24 అవర్స్ కూడా ఏదైనా ఫంక్షన్స్ జరుగుతూ ఉంటాయి, వెకేషన్స్ ఉంటాయి. అవునండి. ఇట్లాంటి ఏదైనా ఉన్నప్పుడు మీకది ఆర్డర్ పెట్టుకుంటే సాధ్యమవుతుందా? ఇప్పుడు ఆల్రెడీ చాలా మందికి ఉన్నాయి. ఓకే ఉన్నాయండి. అండి. ఓకే. ఓకే. చాలా మందికి ఓకే. సప్లై చేస్తున్నాం. చాలా మంది గూడా క్యాటరింగ్ రూపంలో గూడా హ్మ్. పంపియడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి నా దృష్టిలో. ఎందుకంటే చూస్తుంటాం రెగ్యులర్‌గా. అది చాలా ఇంపార్టెంట్. కొన్ని కొన్ని మీటింగ్స్ గాని, కొన్ని కొన్ని అకేషన్స్ జరిగినప్పుడు వాళ్ళు రిలాక్స్ అయిపోయి ఆ చాయ్ తాగానే ఎంత స్ట్రెస్‌లో ఉన్నా, టెన్షన్‌లో ఉన్నా చాలా హ్యాపీగా దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటిది ఇంత టేస్టీ చాయ్ ఉంది అన్నప్పుడు, ఇట్లాంటి అకేషన్స్ ఏదైనా ఉన్నప్పుడు దానికి మీరు 100% మీరు అకేషన్స్ ఇవ్వగలుగుతారు. ఉన్నప్పుడు చాలా మంది గూడా మన స్టాల్స్ పెట్టుకోవడం జరుగుతుందండి. దానికి మేము గూడా ఓకే. ఓకే. ఆహా! పంపిస్తున్నాం. ఓకే. అకేషన్స్ ఉన్నప్పుడు ఏదైనా. అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ ఉంటారండి. ఆ అవునండి. సెలబ్రిటీస్‌కి ఎలా ఉంటది? వాళ్ళు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కూడా ఒక టేస్ట్ చేస్తారు ఎక్కడైనా ఏదైనా ఉన్నప్పుడు. అది తినే ఫుడ్ ఐటెమ్ గాని, చాయ్ ఐటెమ్ గాని ఇలాంటిది. ఓకే ఇలా అండి. మీ దగ్గర ఎవరైనా సెలబ్రిటీస్ మీ చాయ్ టేస్ట్ చేసిన వాళ్ళున్నారా? ఉంటే వాళ్ళు మళ్ళా మళ్ళా వచ్చిన సందర్భాలున్నాయా? ప్రెజెంట్ సెలబ్రిటీ అని చెప్పలేను గదండీ. మీకు రీసెంట్‌గా ఇప్పుడే చెప్పాను. అనంతపూర్‌లో ఒక బ్రాంచ్ అని. హ్మ్. అతను కంప్లీట్‌గా ప్యూర్ అల్లు అర్జున్ ఒక ఫ్యాన్. ఒక హ్మ్. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అండి. అలాంటి వాడిప్పుడు నా టీ ఫ్రాంచైజ్ పెట్టుకున్నాడు. ఓకే. చాలా బాగా నడుస్తుంది. అతను ఎంత బిగ్ ఫ్యాన్ అంటే హ్మ్. మీకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను కంప్లీట్‌గా ఓకే. కాల్ చేసి ఓకే. చూపిస్తాను. అంత బిగ్ ఫ్యాన్ టీ24 అవర్ పెట్టుకున్నాడు. ప్రెజెంట్ చాలా హ్యాపీగా ఉన్నాడతను. హ్మ్. ఓకే. ఓకే. నేను సెలబ్రిటీ అని చెప్పలేను గానీ, అతనే నాకొక సెలబ్రిటీ రూపంలో కనిపిస్తున్నాడండి. హ్మ్. ఇప్పుడు చాయ్ ఒకటేనా? మీరు ఆ జెంట్స్ ఏదన్నా అబ్బాయిలు వంట చేస్తే నలభీమ పాకం అంటారు కదా! అలాగా చాయ్‌తో పాటుగానే మీరింకా ఇతర వంటలు గూడా ఏమైనా చేస్తారా? మంచి మంచి నే ఐటెమ్స్ ఏమన్నా? నేనంటే ఇంట్లో ఇంక సరదాగా అన్నీ చేస్తుంటానండి. ఓకే. ఓకే. ఇంట్లో వంట మీరే చేస్తారా? అంటే నేనంటే టైమింగ్స్ ఏదైనా చిన్న అకేషన్ వచ్చినప్పుడు, ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు టైమ్ హ్మ్. పాస్‌కి అలా చేస్తుంటాను. ఓకే. ఓకే. అంటే ఏది బాగా కుక్ చేస్తారు మీరు? ఎగ్ కర్రీ బాగా చేస్తాను. ఎగ్ కర్రీ చేస్తారా? ఓకే. ఓకే. ఇంకా నేను చేసే చికెన్ ఫ్రై మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం. ఓకే. చికెన్ ఫ్రై ఒకటి చేస్తారంట. ఎగ్ ఫ్రై చేస్తారంట. అందరూ ఆడియన్స్ వినండి. నెక్స్ట్ మన బిజినెస్ అదే పెట్టిద్దాం. ఇప్పుడు ఆల్రెడీ చాయ్‌తో అందరిని ఆకట్టుకుంటున్నారు. ఎంత రుచికరమైనటువంటి చాయ్ ఇస్తున్నారు. భవిష్యత్తులో ఇంకేమైనా ప్లానింగ్స్ ఉన్నాయండి? ఓన్లీ ఇదే ఇప్పుడు కొనసాగిద్దాం ప్రెజెంట్ అయితే అనుకుంటున్నారా? టీ24లో దృష్టి ఉందండి. ఎందుకంటే హ్మ్. చాలా మంది గూడా ఇంకా కాల్స్ చేస్తున్నారు. హ్మ్. ప్రెజెంట్ నేనేందంటే చాలా మంది నా వల్ల కొద్దిగా ఉపాధి పొందానని గాకుండా ఏందంటే, అవును. చాలా మందికి జాబ్స్ లేని వాళ్ళున్నారు గాబట్టి, వాళ్ళందరికీ ఉపాధి ఉండాలని ప్రెజెంట్ అయితే నేను టీ24 మీద ఫోకస్ చేశాను. ఓకే అండి. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుందండి మీకు? ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్లనే మనం ముందుకెళ్తామండి. అవును. ప్రతి విజయం 100% వెనకాల ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం ముందుకెళ్ళలేం. సో, హ్మ్. నాకు ఒక విధంగా చెప్పాలంటే హ్మ్. మా మదర్ గాని, మా మేడమ్ గాని చాలా సపోర్టింగు. ఓకే. ఇంకొక రూపంలో చెప్పాలంటే మా పాప పుట్టినప్పటి నుంచి నాకు ఒక వరలక్ష్మిలాగా. ఓకే. ఓకే. ఇంకేమి లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టింది. పాపొచ్చిన తర్వాత మనం బిజినెస్ స్టార్టప్ చేసింది గూడా పాప పుట్టిన తర్వాతనే. హ్మ్. ఓకే. ఓకే. ఇంకేముందండి మహాలక్ష్మి మీ ఇంట్లో అడుగుపెట్టింది. ఆ! అంతా బంగారమేనా ఇల్లంతా? అంతే గదా! అమ్మ ఏమంటున్నారండి ఇప్పుడు? ఇప్పుడు మాత్రం మదర్ హెల్త్ పరంగా గాని, తన హ్మ్. పరంగా గాని హ్యాపీ అండి. ఓకే. ఒక నాన్న లేని లోటు గాని, హ్మ్. మిగతా అన్ని విషయాల్లో గాని హ్యాపీ అండి. ఓకే. తెలుస్తుంది మీ మాట్లాడే విధానం, మీ సంతోషం ఎంత అంటే అంటే ఈ సంతోషం అనేది గూడా చాలా రిస్క్‌తో కూడానండి. నేను చాలా మందితోటి మాటలు తిని, హ్మ్. ఒక రూపంలో చెప్పాలంటే నేను ఈ బిజినెస్ స్టార్టప్ చేసే ముందు నా దగ్గర జీరో ఇన్వెస్ట్‌మెంట్ అండి. హ్మ్. హ్మ్. ఆ అమౌంట్ గూడా నేను చాలా మంది దగ్గర తీసుకురావడానికి గూడా చాలా రిస్క్ చేశాను. హ్మ్. చాలా మందితోటి ఫోర్స్ గూడా అంటే చాలా ఇబ్బందులు పెట్టారు. ఆ మనీ ఇవ్వడానికి గూడా చాలా ఇబ్బందే ఉంది నాకు. అలాంటి ఓకే. టైంలో ఓకే. గూడా నేను ఈ స్టార్టప్ జేసి నా పైన నాకు ఫస్ట్ కాన్ఫిడెన్స్. నేను డైలీ మార్నింగ్ 4:00 నుంచి నైట్ 1 వరకు కష్టపడే టైంలున్నాయండి. అబ్బో! ఓకే. 1 ఓకే. ఇయర్ నేను ఇంతవరకు అంత హార్డ్ వర్క్ చేశాను. హ్మ్. ఆ వర్క్ ఏందో నాకు గూడా తెలుసు. మా పాప చిన్నగుండండి. జస్ట్ ఒక 6 మంత్స్ టైంలో నేను ఆ టైంలో గూడా షాప్‌లో ఉండేవాడిని. ఓకే అండి. ఓకే. సో ఇప్పుడు మీరు ఆ కష్టం తెలుసుకున్నారు కాబట్టే ఖచ్చితంగా మొత్తంగా 2,00,000 ఆ అమౌంట్ పే చేస్తేనే నేను ఈ వ్యాపారం మొదలు పెట్టిస్తాను అనకుండా మీరన్నారు చూడండి. అంటే ఒక 50% అమౌంట్‌తో వాళ్ళు స్టార్ట్ చేసినా కూడా అట్లాంటి వాళ్ళకి మీరు అవకాశం కల్పిస్తున్నారు అనంటే, ఆ డబ్బు విలువ తెలుసు, కష్టం విలువ తెలుసు. తెలియడం వల్లనే ఈ రోజున ఎంతోమందికి ఉపాధి మీరు కల్పించగలుగుతున్నారు. చాలా సంతోషమండి. అలాగే
అంటే కొన్ని కొన్ని వ్యాపారాలు ఏమైనా చేయాలి అనుకున్నప్పుడు కొంత అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్‌స్టాల్‌మెంట్‌లో వాళ్ళు కట్టుకొని ఇట్లా చేసుకునే విధానం ఉంటది. అవునండి. మీరన్న విధంగా ఎవరైనా ఒకవేళ ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత వాళ్ళ దగ్గర అంత మనీ కూడా లేకపోవుండొచ్చు. అట్లాంటి వాళ్ళు ఒక 50% కట్టుకొని రిమైనింగ్ 50% లాగా అట్లా ఈఎంఐ ప్రాసెస్‌లో ఏమైనా కడితే ఇది ఈ అవకాశం కల్పిస్తారా? ఈఎంఐ ప్రాసెస్ అని చెప్పలేను గానీ మేడం, అంటే నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది సార్ అనంటే, దాని ప్రకారం నేను ఏదైనా సొల్యూషన్ తీసుకొని, ఓకే. దాని ఓకే. ప్రకారం వాళ్ళకి నేను 100%గా హెల్ప్ చేస్తానండి. హ్మ్. ఆ హ్మ్. విషయంలో మాత్రం నేను 100%గా ముందుంటాను. ఓకే. ఓకే. ఇప్పుడు ఏదైనా ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నారే అనుకోండి. అవునండి. అంటే అది కరెక్టా? రాంగా? అది మీరు గెస్ చేసి చెప్పేస్తారా వాళ్ళకి? ఇప్పుడు వేరే ఫ్రాంచైజీ వాళ్ళు ఎలా చూజ్ చేసుకుంటారో నాకు తెలీదు మేడం. నేను ఏ హ్మ్. కస్టమర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేసినా గానీ ఫస్ట్ వాళ్ళు ప్లేస్ చూసుకున్నారా? ఎలా ఉంది? ఏంటి? ఇవన్నీ కనుక్కొని హ్మ్. నాకు పాసిబుల్ ఉంటే 100% 99% కస్టమర్ దగ్గరికి నేనెళ్ళడానికే ట్రై చేస్తాను. ఏ బ్రాంచ్‌కైనా సరే. హ్మ్. నేను ఒకవేళ బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల ఏదైనా టైం లేకుండా వేరే కస్టమర్ దగ్గరికెళ్తే మా పర్సన్‌ని పంపిస్తాను. ఓకే. సో, ఖచ్చితంగా ఆ ప్లేస్‌కెళ్ళి ఆ ప్లేస్‌ని విజిట్ చేసి అన్ని విధాలుగా ఈ ప్లేస్ కరెక్ట్ ఉంటేనే అక్కడ ప్రొసీడ్ అవుతామండి. ఎందుకంటే మనక్ మా మాకు ప్రాబ్లమ్ వచ్చినా పర్లేదండి. కస్టమర్‌కనేది లాస్ రావద్దు. హ్మ్. మా ఫస్ట్ కాన్సెప్ట్ అదే అండి. కస్టమర్‌కి లాస్ కావద్దు. కస్టమర్ అనేది హ్యాపీగా ఉండాలని చూస్ తోటి మేము ప్లేస్ కరెక్ట్ ఉంటేనే అక్కడ ఫ్రాంచైజ్ అని చెప్తాము. ఓకే. లేదంటే కస్టమర్‌కి ఒక అనదర్ ప్లేస్ మాకు పాసిబుల్ ఉంటే మేమైనా చూపిస్తామండి. ఒకవేళ హ్మ్. లేకుంటే కస్టమర్‌కి వేరే ప్లేస్ చూసుకుందాం సార్ అని చెప్తాం. ఓకే. అంటే ఇప్పటి వరకు మీరు 300 బ్రాంచెస్ మీరు పెట్టారు గదా! అవును మేడం. అంటే ఈ 300 బ్రాంచెస్‌లో ఎక్కడ మీకు ది బెస్ట్ అనిపించిందండి? అంటే అన్ని ప్లేసెస్‌లో ఒకేలా ఉండదు కదా! ఎక్కువ తక్కువ బిజినెస్ ఉంటుంది కదా! మీకు అంటే అలా అన్నిటిలోనే ది బెస్ట్ ఏదంటే? చాలా అని ఒక ప్లేస్ అని చెప్పలేను. చాలా ఉన్నాయండి. హ్మ్. నాదర్‌గుల్ గాని, కూకట్పల్లి గాని, గుంటూరు గాని, హ్మ్. వైజాగ్ గాని చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఓకే. ప్రెజెంట్‌గా అనంతపూర్ బ్రాంచ్ చాలా ఉన్నాయండి. అలా తిరుపతిలో గాని హ్మ్. చాలా బ్రాంచెస్ ఉన్నాయండి. మన ఆఫీస్ దగ్గర ఉన్న జెడ్‌పీ రోడ్‌లో గాని, హ్మ్. ఇంజాపూర్‌లో గాని రకరకాల ప్లేసెస్‌లో ఉన్నాయండి. ఓకే. మినిమమ్ ఆల్‌మోస్ట్ 10,000-15,000 కౌంటర్‌లో ఒక 50% ఉంటాయండి. హ్మ్. ఒక 5,000-6,000, 7,000 ఒక 30%. మన దగ్గర డైలీ 30,000 అయ్యే కౌంటర్స్ ఒక 20% ఉన్నాయండి. హుహుహు. ఓన్లీ చాయ్ మీదనే 30% అంటే ఓకే. ఓకే. 30,000 అయ్యే కౌంటర్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర. ఓకే. ఓకే. అంటే ఈ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఇప్పుడు చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటారండి. ఓకే అండి. ఎంతోమంది ఎన్నో రకాల వ్యాపారాలు చేయాలనుకుంటారు. ఎందుకంటే కొంతమంది డైరెక్ట్‌గా మా ఛానల్ దగ్గర కూడా వస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఏదైనా ఒక ఉద్యోగం కోసం వస్తూ ఉంటారు. వాళ్ళకి కొంత దీనికి సంబంధం లేకుండా ఉంటుంది. కొంతమంది సంబంధం ఉన్నవాళ్ళు చేసుకుంటారు. అట్లాంటి వాళ్ళు మేడం ఏదైనా సలహా ఇవ్వండి, ఏదైనా సూచన ఇవ్వండి, లేకుంటే ఏదైనా వ్యాపారం చేయాలని ఇట్లాంటి వాళ్ళు వస్తూ ఉంటారండి. అంటే వాళ్ళకి అంటే మీరు ఎలాంటి భరోసా కల్పిస్తారు? ఇలా చేయాలి అనుకుని కొత్తగా దీనిలోకి రావాలి అనుకునే వాళ్ళకి ఒకసారి క్లియర్ అండ్ క్లారిటీగా మా ఛానల్ ఇప్పుడు తరపు నుంచి మీరు వాళ్ళకి ఒకసారి నా ఎక్స్‌ప్లెయిన్ పైన చేయండి. నమ్మకంతోనొస్తే నేను ఎవరినైనా కాదనను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే వాళ్ళ గురించి క్లారిటీగా తీసుకుంటాను. అంటే ఆ పర్సన్ ఎలాంటి వాడు, అసలేంది, కరెక్టేనా కాదా? ఈ పర్సన్ రాంగ్ పర్సనేనా? రైట్ పర్సన్. ఎందుకంటే మేడం మనం ఏది చూజ్ చేసుకునేప్పుడు ఏంది ఒక దాని గురించి క్లియర్‌గా తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. సో, నేను ఆ పర్సన్ గురించి క్లారిటీగా తీసుకున్న తర్వాత ఏందంటే ఇతను ఫ్రాంచైజీ కోసం వచ్చాడా? జాబ్ కోసం వచ్చాడా? దేని గురించి చూజ్ చేసి మనకి ఏదైతే మనం ఎంతవరకు హెల్ప్ చేయగలుగుతామో నా నుంచి అయ్యేంత వరకు నేను ఆ పర్సన్‌కి 100% నేను హెల్ప్ చేస్తానండి. ఓకే. దాని ఓకే. విషయంలో మాత్రం ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఓకే. నాకు తోచినంత వరకు నేను 100% హెల్ప్ చేయడానికి రెడీ ఉంటాను. ఓకే. ఓకే. అంటే ఏ వ్యాపారం చేయాలి అని కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేకుండా, ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా, ఎలాంటి ప్రాక్టీస్ లేకపోయినా, దేని మీదైనా మనకు అవగాహన లేకపోయినా, మీరే ట్రైన్ చేస్తున్నారు, మీరే నేర్పిస్తున్నారు. అతి తక్కువ పెట్టుబడితో ఇంత మంచి వ్యాపారాన్ని మీరు ప్రజలకు అందిస్తున్నారంటే చాలా సంతోషంగా ఉందండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి రాఘవేంద్ర గారు. మరెన్నో బ్రాంచెస్ రావాలని, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క చోట కూడా T24 అవర్స్ మీ ఫ్రాంచైజీలు ఉండాలని మనస్ఫూర్తిగా మా వీపీ న్యూస్ ఛానల్ కూడా కోరుకుంటుందండి. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ మేడం. థాంక్ యూ అండి. ఎక్కడ చూసినా T24 అవర్స్ చాయ్ గురించయితే డిస్కస్ చేస్తున్నారు. 4 రాష్ట్రాల్లో గూడా మీ బ్రాంచెస్ ఉన్నాయని విన్నాము. అవును. అలాగే అప్పుడు 300కి దగ్గరలో వెళ్ళబోతున్నారంట గదా! ఆల్‌మోస్ట్ ప్రెజెంట్ ఇంకొక ఇప్పుడు. బ్రాంచ్ అయితే 300 ఇప్పుడు ప్రెజెంట్ 299 బ్రాంచ్ అవును. అండి. ఇది ఖచ్చితంగా ఒక ప్రొఫార్మా ప్రకారం ఉంటుంది. ఆ ప్రొఫార్మా నుంచి క్లియర్‌గా మా పర్సన్ అంటే అక్కడికి ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ కూడా ట్రైనింగ్‌కెళ్తాడు. నార్మల్ ఓకే. పర్సన్ ఎవరు పడితే వాళ్ళని పంపియకుండా హ్మ్. ఆల్‌మోస్ట్ 10-20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్ హ్మ్. నా దగ్గర నేను T24 ఫ్రాంచైజ్ స్టార్టప్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న పర్సన్ నా దగ్గర చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళు ఆల్రెడీ 15, 20 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి చాయ్ చేసే విధానంలో వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి అంత టేస్టీగా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పర్సన్స్ వితిన్ 3-5 డేస్‌లోనే వీళ్ళకి నేర్పిస్తారన్నారు. అవునండి. అంత టేస్టీగా వీళ్ళు చేయగలుగుతారా? మాకు ఇన్‌కమ్ ఈ రోజు కాకుండా మేము నెక్స్ట్ డే అయినా జనరేట్ అవును. చేసుకోగలుగుతాం.
కస్టమర్ ఏంటంటే మేడం తను అప్పు రూపంలో తేవచ్చు కానీ ఎవరి దగ్గరనే ఉంటుంది. అతని ఫ్యామిలీ మొత్తం ఆ షాప్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో కస్టమర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ కావద్దు. ఇలా టీల్లో కూడా చాలా రకాల చాయ్లు, చాలా చాలా వెరైటీస్ మనం చూస్తున్నాం. ఇక్కడ మీ దగ్గర ఎన్ని రకాల టీలు మీరు వెరైటీస్ చూపించారు? టోటల్గా 50+ వెరైటీస్ ఉంటాయండి. 50+ అండి. ఓకే ఓకే. ఓన్లీ టీలోనే 24 వెరైటీస్ ఉన్నాయండి. కాఫీలోనే ఒక 6 వెరైటీస్, ఓకే. మిల్క్ షేక్స్ లో ఒక 10 వెరైటీస్, ప్రీమియం షేక్స్ లో ఒక 10 వెరైటీస్, లస్సీలో ఒక 10 వెరైటీస్, మోక్టైల్స్ లో ఒక 5-6. బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం లాస్ అనేది ఉండదండి. లాస్ అనేది ఉండదు. మెయిన్ థింగ్ వేస్టేజ్ అనేది ఉండదు. ఈ వర్క్ ఏంటంటే ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ వర్క్ని వర్కర్స్ లేకుండా కూడా తన వర్క్ని తను ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఈ బిజినెస్కి ఇతనే బాస్. మీకు ఇన్ని బ్రాంచెస్ పెట్టాలి, ఇన్ని చోట్ల నేను కూడా ఈ వ్యాపారం చేయాలని అసలు ఆ ఆలోచన ఏ విధంగా కలిగింది? T24 ఫ్రాంచైజ్ స్టార్ట్అప్ చేసింది చంపాపేటలో. తర్వాత నెక్స్ట్ సెకండ్ బ్రాంచ్ ఇచ్చింది సైదాబాద్లో. సో ఆ పర్సన్కి పెట్టించిన తర్వాత నేను కంప్లీట్గా దీని నుంచి ఒక 2-3 మంత్స్ నేను సపరేట్గా కోచింగ్ తీసుకొని ట్రైనింగ్కి వెళ్ళి షుగర్ ఉన్న వాళ్ళకి బెల్లం టీ అంటారు. ఇంకైతే ఖచ్చితంగా బెల్లం టీ, అల్లం టీ ఇవన్నీ ఉండే ఉంటాయి. మీరు బెల్లం టీ, అల్లం టీ అంటున్నారు. మన దాంట్లో అల్లం బెల్లం చాయ్ కూడా ఉంటుంది. అబ్బా, అల్లం బెల్లం, మళ్ళీ మనకి దాంట్లో తులసాకులు, పుదీనా. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి సార్ అంటే దీంట్లో ఏం కెమికల్స్ కలుస్తున్నాయో ఏంటో అని చాలా మంది డౌట్ఫుల్. లేదంటే ఖచ్చితంగా నేను టీ తాగిన తర్వాత, నేను టీ టెస్ట్ చేసిన తర్వాత మీరు తీసుకోండి.